అన్నా నమస్తే. నమస్తే తమ్ముడు. కాలు గిరిపడ్డదే కూడా ఈ మధ్య. అన్న ఏం లేదు, నాకు కొంచెం పని ఉండి వచ్చిన మీ దగ్గరికి. ఊర్లో నాకు అందరికి పని పడుతుంది రాబాయ్, కానీ నీకు ఇంత తొందర పడతాదని అనుకోలేరు. గట్ల అంటానది ఏందన్నా? మనిషి అన్నాక మనిషితో అవసరం పడదా అనే గంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాడికి. అరే ఎవడు ఎంత ఎగిరినా నా ఇంటి గడప దొక్కని ఎవరికి వెళ్ళదని నాకు తెలుసు రాబాయ్. చెప్పు ప్రాబ్లం అని చెప్పు రాబాయ్. కుర్చీ నువ్వు బాధతాను కూర్చుంటావరా మరి? అట్లేం లేదన్నా. ఏమో నీ ముఖంలో కనిపిస్తాను కూర్చుంటే. సరేరా కూర్చో. కుర్చీ పడ్డది తీసుకొని కూర్చోరా. నాది చూస్తే ఏమవుతుందిరా? కూర్చో తీసుకొని. కూర్చుంటే బుద్ధి అయితే కుర్చీ తీసుకొని సరదా కాదు బాధ. పెట్టేసుకోరా బాయ్, పక్కకి వేసుకో. చెప్పురా ఏం పని? ఏదో గట్టిగా ఉన్నట్టున్నది పని. తొందర రేపు నాకు అవతల పనులు ఉన్నాయి రా బాయ్, బిజీ ఉన్నా నేను బాగా. నీతో మాట్లాడేంత నాకు తీరికలేదు. తొందర రేపు రా. ఏం లేదన్నా, ఈ మధ్యలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన, దాంట్లో బాగా లాస్ వచ్చిందన్న. కొంచెం ఆగరా. హలో, అరే అవులేగా మొన్న వచ్చి డబ్బులు తీసుకోవద్దు కాదురా. అవి కడదామన్నా తెలివి లేదా నీకు? వచ్చేటప్పుడే మెల్లగా వచ్చి బతిలాడతారు, కాలు మొక్కుతారు. వచ్చేటప్పుడేమో ఇష్టమారా? ప్రతి నా కొడుకు అవసరం వస్తే నా ఇల్లు అదికి వస్తుంది. అరే నా ముందు నిల్చోవడానికి అర్హతలే నా కొడుకు నా పక్క పొండి చీరలో కూర్చుంటే నాకు ఎంత కాదో తెలుసారా? ఏమైందా మీ ముచ్చట చెప్తేవి? ఏం లేదన్నా, మళ్ళా వెళ్తా నిన్ను. నా ముందు నిల్చొని అప్పలు కూడా ఎక్కువరా అంటే నా పక్క పొండి చీరలో కూర్చుందామని చూస్తావరా నువ్వు? హలో, లేబర్ వచ్చినారా అక్కడికి? వస్తున్నా నేను. ఏం కోసాను నడు మొత్తాను తమ్మి. తమ్మి నడుము బాగా నొత్తాండి. పొద్దుగా చుక్క పడకుండా వచ్చిన కదా తమ్మి, నడుము బాగా నొత్తాండి. ఒక్క 10 నిమిషాలు కూర్చుంది మళ్ళీ అవుతాను తమ్మి. అన్న ఏం చేద్దామన్నా, మన లేబర్ బతుకులు పూర్తిగా బతకలేము, పూర్తిగా రావలేము. ఏంది ఈ బాధ? సార్ గాడు కంటి నా కొడుకన్నా, వాడు మనం ఊపుకున్నా అని తెలిస్తే పిచ్చి కొట్టు కొడతాడన్న. మనతోడు కాదే, ఆ దెబ్బలు వాడు కూడా మనతోడు కాదన్న. వాడు కైకిలు కూడా ఇయ్యాడన్న. కొంచెం ఓకే చేసుకోవన్నా, చేసుకొని నువ్వు పని చేసుకున్నావు అన్న. అంతే అంటే తమ్ముడు తప్పదన్నా, ఆ దెబ్బలు మనం పడలేము. ఆశపడతలేదు. ఏం చేశారు?
అన్న అడుగుతాండే జిల్లేది కానీ అన్న వాడు రాకూడతాడు ఎత్తే ఎత్తే జిల్లు ఎత్తే వాడు రానేస్తాడే ఎత్తే ఎత్తే వస్తాండే రే మీరు రారా సార్ రే అక్కడ చేరున్న దేవో సరే సార్ సార్ కూర్చేవాడు ఉంటారా కూర్చో పోనాయుడు పని చేసి వెళ్తలేదు సార్ కొత్త పిల్లాడు సార్ ఇవాళ నచ్చాడు కొంచెం నేర్పించు సార్ కొంచెం కొంచెం నేర్చుకుంటాడు రే ఇక పని చేయాలంటే వాళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయి అర్థమైందా అలాగే సార్ అలాగే చేస్తాం సార్ చెప్పారు సార్ చెప్పానికి సరే సార్ హలో పని చేయబోతున్నా ఉప్పు అన్న పక్కన బాగుంటుందని చెప్పలే అన్న కొడతాడని చెప్పలే నాకు అందుకే ఇంకా ఊపుకుంటే బాగా కొడతాడన్న ఏదో కొన్ని ఇవ్వాలన్న మట్టి పోసిన కాడికి చాలు కానీ బయటకెళ్ళి మయూరి భయం భయం లేదు మొత్తానికి ఇక్కడి మయూరి ఎంతసేపు చేస్తారా మట్టి పని సరే సరే సార్ ఒక్కొక్కటి ఎంత రేటు పడుతుంది అనుకుంటారా నువ్వేంద్రా అని బత్తాసా వెళ్తాను వాళ్ళను ఎంత కొట్టి పడుతుంది అనుకుంటారా
ఇంకొక ఇటు తిరిగినా మళ్ళా స్టాలకు పని కాకపోయినా ఈ సంగతి చూద్దాం మళ్ళా బిడ్డ. చేద్దాం సార్ చేద్దాం ఇలా దిగన్నా ఇలా దిగ దెబ్బ అని చెప్పి ఇంకా వాడినాయి వాడు ఎట్లా కొట్టాడు చూస్తున్నాడు దెబ్బలేంది అయితే ఇంకా అన్నాడు ఇది బాగా దెబ్బలు అన్నా ఇప్పుడు కూడా జరిగిందా? ఇట్లా అని ఎవరి బతుకులు గిద్దే అన్న చచ్చిన వాళ్ళం కాదు బతికిన వాళ్ళం కాదన్న దెబ్బలు అయిపోయినా తమ్మి మన పెన్న పిల్లలకు 5 ఏళ్ళు నోట్లకు పోవాలంటే మనకి దెబ్బలు తప్పై తమ్మి తప్పై మనం లేకపోతున్నాము ఇంట్లో అన్ని భరించుకోవాలి. ఒక్కబట్టి అన్న ఈ పరిశ్రమల కింద మన బానిస బతుకులు తప్పే తమ్మి తప్పే మనం రాసుకొచ్చుకున్న రాత తమ్మి ఇది. నాకు కట్టెలు అయితే పోసుకొని పోవడం సార్ అక్క మళ్ళీ కొడతాడన్న మళ్ళీ దెబ్బలు పడతాయి నాకు కట్టెలు లేదా అన్న అన్న ఊసిపోయి నాకు వెళ్ళాలి నాకు లేచర్ని దాన్ని తీసుకోకూడదు. వెళ్ళండి ఇంకొక 2 తట్టలు ఎత్తానా తట్టలు ఎత్తే సార్ ఒక తట్ట ఎత్తే అన్ని లేబర్ కొడుకులారా డిసైడ్ చేస్తారా పని అక్కడ కానీ లేబర్ నా కొడుకు కోసం రేషన్ ఎక్కువ ఉన్నది. నేను అన్ని సరిపోతలేదారా కానీ అక్కడ మళ్ళా స్టాలకు పని కావట్లేదు అనుకో బిడ్డ నిన్నెళ్ళక మీరు తమ్ముళ్ళకి అవుతాయి. నాతో పెట్టుకుంటా అనుకో పంపిపడతా బిడ్డ పక్కలు అర్థమైందా? అబ్బారే తమ్ముడు అక్కడ సార్ అంటాడు కదా అన్న చూలబట్టి అన్న నీళ్ళు మంచి నీళ్ళు అనుకో అన్న సార్ నీళ్ళు సార్
సార్ పర్లేదా ఇప్పుడు? తమ్ముడు పని చేసుకున్నా, మళ్ళా సార్ కోపం అవుతుంది. అరే ఆగురా బాయ్, ఇక కూర్చోరా బాయ్. చెప్పు సార్, కాలు పట్టమంటారా సార్? నన్ను క్షమించాను. సార్ మీరు పెద్దవాళ్ళు సార్, అట్లా మాట్లాడకూడదు సార్. మీరు నాకు బాధ అనిపిస్తుంది సార్ మీరు అట్లా మాట్లాడదు. లేదురా, మిమ్మల్ని ఎంతో బాధ పెట్టిన, ఎంతో కష్టపెట్టిన, ఎన్నో దెబ్బలు కొట్టిన, అయినా సరే మీరు నన్ను కాపాడిందిరా. మీరు గొప్పోళ్ళురా. ఇప్పటికైనా మీ మనసు మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నాను సార్. కానీ నాకు ఒక చిన్న మాట, మేము లేబర్ గాళ్ళమే సార్, కానీ మాకు కూడా ఒక మనసు ఉంటుంది సార్. నేను చేసేది లేబర్ పని అయినా మా కష్టం మీద మేమే ఆధారపడి బతుకుతున్నాం సార్. కానీ ఒకళ్ళ కడుపు కొట్టి కానీ బతకలేదు సార్. మేము ఇక్కడ కష్టపడితేనే సార్ అక్కడ మా పిల్లలకి 5 ఏళ్ళు నోట్లకు పోయింది సార్. ఇందాకన్నారు కదా సార్ లేబర్ నా కొడుకులని, ఈ లేబర్ నా కొడుకులే సార్ ఇక్కడ కష్టపడి చెమట చుక్కలు అరుస్తాను సార్. మీలాంటి వాళ్ళు గొప్పలేదు. అయినా తిన్నాక మట్టిలో పడేసి ఇస్తారా కూడా సంతోషపడతాడు సార్. ఎందుకు తెలుసా సార్, తినేటప్పుడు దాన్ని శుభ్రంగా కడుక్కొని మట్టి అంటకుండా ముక్కి మరి తింటాం. తిన్న తర్వాత ఎలాగో దాన్ని మట్టిలో పడేస్తాం. మట్టిలో పడేసిన తర్వాత కూడా అది అనుకుంటారట సార్, నేను మట్టిలో పట్టా కానీ ఒకవేళ కడుపు రింపిన అని సంతోషపడతాడు సార్. రింపడేసి ఇస్తారకి అంత చరిత్ర ఉన్నప్పుడు మీలాంటి గొప్పలు ఇంకెంత గొప్పగా బతకాలి సార్. మీకున్న స్థాయికి ఓ నలుగురికి సహాయపడుతున్నా సార్, రేపు మీ వెనకాల ఒక 10 మంది వచ్చేది. మనం కూడా ఇస్తారాకు లాగానే ఎప్పటికున్న మట్టిలో కలిసిపోలేమే సార్. వీలైతే ఓ నలుగురికి సాయం చేయండి సార్. నేను మీలో కోరుకున్నది ఇది ఒక్కటే సార్. నా కళ్ళు తెరిపించిరా పై, వీలైతే నలుగురు సాయం చేద్దాం, 10 మందితో ప్రేమతో ఉన్నాం. నా కళ్ళు తెరిపించినందుకు థ్యాంక్స్ రా పై. మీరు ఇకాంచెల్లి లేబర్ కాదురా, నా స్నేహితులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడైనా మీరు అర్థం చేసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ కొట్టండి. కీప్ వాచింగ్ ముచ్చట్లు ఫ్రమ్ తొగరై.